హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మొదట్లో కుండలను చూపించాను కదా, అవి ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో మాకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఏంటి అనుకుంటున్నారా? ఐరని అంటారు కదా, ఒక్కొక్కరు ఆనవాయితీని బట్టి 7 ఐరని కుండలను లేదా 14 పెట్టుకుంటారు. మాకైతే 7 ఐరని కుండల ఆర్డర్ అనేది వచ్చింది. వాటిని మేము ఎలా డెకరేషన్ చేస్తామన్నది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మొదట కుండలను తీసుకుంటాం. ఆ కుండలను కూడా మేమే తయారు చేస్తాం. అది ఎలా అనుకుంటున్నారా? తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి. ఇప్పుడైతే ఆ కుండలను క్లీన్ చేసి వాటికి కాల్షియం ఆక్సైడ్ అనేది అప్లై చేస్తాం. అదేనండి, సున్నాను అప్లై చేసి అది డ్రై అయిన తరువాత బ్లాక్ కలర్తో లైన్స్ డ్రా చేసి మధ్యలో డిజైన్స్ వేస్తాం. వాటికి రెడ్ కలర్, గ్రీన్ కలర్ యూస్ చేస్తాం. ఎక్కువగా మేము రెడ్ గ్రీన్ కలరే యూస్ చేస్తాం, ఎందుకంటే అవి మన కంటికి బాగా కనిపిస్తాయి, కనుల విందుగా ఉంటుంది కాబట్టి. ఇప్పట్లో అయితే మనకి పెయింట్ వేసుకోవడానికి బ్రష్లు, పెయింట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళు అయితే ఎలా వేసేవారంటే పెయింట్ బ్రష్ని, రంగులను కూడా వాళ్ళే తయారు చేసేవారు. అది ఎలా అనుకుంటున్నారా? బ్రష్ అయితే గేదె తోక యొక్క వెంట్రుకలతో కుచ్చును చేసి దానిని బ్రష్ కింద యూస్ చేసేవారు. నలుపు రంగున అయితే తాటి కచ్చెలను, టైర్ని కాల్చి ఆ ముక్కను కొన్ని అన్నం మెతుకులను వేసి నూరి దాని ద్వారా నలుపు రంగును తయారు చేసేవారు. ఆకుపచ్చ రంగును అయితే నైట్ క్వీన్ మొక్క నుండి ఆకులను సేకరించి దానిని దంచి దాని నుండి వచ్చిన రసాన్ని ఆకుపచ్చ రంగుగా యూస్ చేసేవారు. ఎరుపు రంగును జేగూరు రంగు ద్వారా ఎరుపు రంగుని యూస్ చేసేవారు. అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.